పగ ప్రతీకారం అనేవి కాంగ్రెస్ బీజేపీలకు ఆత్మ బంధువులు. శరీరాలు వేరుగావచ్చు కానీ ఆ రెండింటి ఆత్మ ఒక్కటే. రెండు పార్టీల్లోనూ రివెంజ్ అనే రక్తమే ప్రవహిస్తోంది. ఆ రెండు జాతీయ పార్టీల డిఎన్ఏలోనూ కుట్ర కణాలే నిండి ఉన్నాయి. అక్రమ కేసులు పెట్టి ప్రతిపక్షాలని వేధించడంలో కాంగ్రెస్ బీజేపీలది ఒకే మాట ఒకే బాట. కక్ష రాజకీయాలకు కేర్ ఆఫ్ కాంగ్రెస్ బీజేపీ. అధికారాన్ని అడ్డం పెట్టుకుని ప్రతిపక్షాలని వేధించడంలో రెండు జాతీయ పార్టీలు కవల పిల్లలు. ప్రాంతీయ పార్టీల్ని నిర్వీర్యం చేయడానికి దర్యాప్తు సంస్థల్ని తమ జేబు సంస్థలుగా మార్చుకున్నాయి. ఇక అవసరమైనప్పుడల్లా వాటిని ప్రత్యర్థుల మీదకి వేట కుక్కల్లా ఉసిగొల్పుతున్నారు. బయటకు ప్రత్యర్థులుగా కళ్ళరింగిస్తున్నప్పటికీ లోపల కాంగ్రెస్ బీజేపీ రెండు సేమ్ టు సేమ్. విపక్ష నేతలపై కేసులు పెట్టి మానసికంగా రాజకీయంగా హింసించడంలో ఆ రెండు పార్టీలది చీకటి బంధం. ఫార్ములా ఈ రేస్ కేసులో బట్టబయలైన బడేభాయ్ చోటేబాయ్ల స్నేహమే ఇందుకు తాజా ఉదాహరణ. నేను గిల్లినట్టు నటిస్తా, నువ్వు ఏడ్చినట్టు నటించు. ఇది కాంగ్రెస్ బీజేపీల అండర్స్టాండింగ్. ఫార్ములా ఈ రేసు కేసులో కాంగ్రెస్ బీజేపీల అక్రమ బంధం బహిరంగ రహస్యమే. ఇన్ని రోజులు ఉప్పు నిప్పులా నటించి దేశ ప్రజల్ని మోసం చేశారు. తెలంగాణలో కూడా ఫార్ములా ఈ కేసు రూపంలో వారి చీకటి మైత్రి వెలుగు చూసింది. ఢిల్లీలో బీజేపీకి కాంగ్రెస్ ఏ టీంగా వ్యవహరిస్తుంటే తెలంగాణలో కాంగ్రెస్కు బీజేపీ బీ టీంగా పనిచేస్తోంది. ఇద్దరూ కలిసి ప్రతిపక్షాలపై రాజకీయ ప్రతీకార చర్యలకు దిగుతున్నారు. దేశంలో ప్రతిపక్ష పార్టీలను విచారణ సంస్థలతో వేధిస్తూ దారికి తెచ్చుకోవడంలో కాంగ్రెస్ బీజేపీలది ఉమ్మడి ఎజెండా. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ వాషింగ్ పౌడర్ నిర్మా స్కీమ్తో విపక్షాలని కంట్రోల్లో పెట్టుకుంటోంది. సామాధాన భేదదండోపాయాలతో లొంగదీసుకునే ప్రయత్నం చేస్తోంది. బీజేపీ ఒత్తిడికి తలొగ్గని వారిపైకి దర్యాప్తు సంస్థల్ని వదులుతున్నారు. దాడులు, విచారణ, కేసుల పేరుతో చిత్రహింసలు పెడుతున్నారు. అటు ఈడీ, సిబిఐల అండతో కేంద్రంలో మోడీ, ఇటు ఏసీబీ, సిఐడీలను అడ్డం పెట్టుకుని రాష్ట్రంలో రేవంత్ విపక్షాల మీద పగ సాధిస్తున్నారు. కాంగ్రెస్ వేరని మీరు అనుకుంటారేమో, నేను అనుకోవట్లేదు. ఇక్కడ బీజేపీయే రక్షణ కవచంలాగా కాంగ్రెస్కు పనిచేస్తున్నది. బీజేపీ, కాంగ్రెస్ ఏ టీము, బీ టీము, ఎవరు బీ టీము మాకు తెలియదు. కానీ ఇవాళ మొత్తం ఇట్లా అలుముకొని ఒకరినొకరు మంచిగా పెనవేసుకున్న బంధంతో కలిసి పనిచేస్తున్నారు. ఆయన కేసు పెడతాడు, ఇక్కడికి వెళ్ళి కాకిరి బీకిరిలో వీళ్ళు స్టార్ట్ చేస్తారు. ఇవన్నీ మాకు కొత్త కాదు. ఇవన్నీ గతంలో కూడా చూసినాం, భవిష్యత్తులో కూడా చూస్తాం. ఇద్దరిని గతంలో చిత్తు చేసే 2 సార్లు అధికారంలోకి వచ్చినాం. భవిష్యత్తులో కూడా ప్రజల ఆశీర్వాదంతో, ప్రజల దయతో కేసులు ఎదుర్కొంటాం. న్యాయ వ్యవస్థ ద్వారా ప్రజాక్షేత్రంలో ఈ రెండు పార్టీలను కూడా ఎదుర్కొంటాం. తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధికి చిరునామాగా మార్చిన ఘనత కేసీఆర్ది. చివరికి కేంద్ర ప్రభుత్వం కూడా కేసీఆర్ పథకాలనే కాపీ కొట్టింది. సంక్షేమ సేనాని కేసీఆర్ పేరు దేశమంతా మార్మోగింది. తెలంగాణ మోడల్ను దేశమంతా అమలు చేయడానికి కేసీఆర్ బయలుదేరితే జాతీయ పార్టీలకు వణుకు పుట్టింది. దేశంలో మూస పద్ధతులకు స్వస్తి పలకాలని అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆలోచించినప్పుడే ఈ దేశం బాగుపడుతుందని కేసీఆర్ ఆనాడే చెప్పారు. కాంగ్రెస్ మీద బీజేపీ, బీజేపీ మీద కాంగ్రెస్ బ్లేమ్ గేమ్. 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో జరుగుతున్నదంతా బ్లేమ్ గేమ్. ఈ 75 సంవత్సరాల రొటీన్ పాలిటిక్స్ నుంచి దేశం బయటపడాలి. అవుట్ ఆఫ్ బాక్స్ థింకింగ్ రావాలి. అప్పుడే ఈ దేశంలో ప్రబలమైన మార్పులు వస్తాయి. దక్షిణాదిలో పుట్టిన ఒక ప్రాంతీయ పార్టీ ఢిల్లీని శాసించే స్థాయికి ఎదగడాన్ని కాంగ్రెస్ బీజేపీలు జీర్ణించుకోలేకపోయాయి. కేసీఆర్ ప్రాంతీయ పార్టీల్ని ఏకతాటిపైకి తేవడం, మహారాష్ట్ర, కర్ణాటకల్లో బీఆర్ఎస్ నిర్మాణంపై ఫోకస్ పెట్టడంతో రెండు జాతీయ పార్టీలకు ముచ్చెమటలు పట్టాయి. ఎలాగైనా సరే కేసీఆర్ను తెలంగాణకే పరిమితం చేయాలని కుట్రల కత్తులు నూరారు. తెలంగాణ రాష్ట్రానికి నిధులు ఇవ్వకుండా 10 ఏళ్లు మోడీ ఎంత గోసపెట్టాడో తెలియంది కాదు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొని ఇక్కడి ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్రలను తెలంగాణ సమాజమంతా చూసింది.
జాతీయ స్థాయిలో కాంగ్రెస్ బీజేపీలకు ప్రత్యామ్నాయ శక్తిగా కేసీఆర్ ముందుకు కదిలారు. దాన్ని తట్టుకోలేని ఎన్డీఏ యూపీఏ కూటములు కేసీఆర్ వెంట ప్రాంతీయ పార్టీలు వెళ్లకుండా అడ్డుపుల్లలు వేశాయి. కేసీఆర్ అడుగు పెడితే జాతీయ స్థాయిలో తమ అస్తిత్వానికి ప్రమాదం వాటిల్లుతుందన్న భయంతో ఉమ్మడిగా కుట్రలు చేశారు. కేసీఆర్ ప్రత్యామ్నాయ కూటమి పెట్టకుండా ప్రాంతీయ పార్టీలను సమాధాన భేద దండోపాయాలతో దారికి తెచ్చుకున్నాయి కాంగ్రెస్ బీజేపీ. బీఆర్ఎస్ పార్టీతో కలిసి వచ్చేందుకు సిద్ధమైన ఆమ్ ఆద్మీ లాంటి పార్టీలపై అక్రమ కేసులు పెట్టి వేధించారు. ఆ కుట్రలో భాగంగానే ఢిల్లీ లిక్కర్ పాలసీని తెరమీదికి తెచ్చారు. కేజ్రీవాల్, సిసోడియాలను జైలుకు పంపింది ఎందుకో దేశం మొత్తానికి తెలుసు. దాంతో ఆమ్ ఆద్మీ పార్టీ ఇండియా కూటమిలోకి వెళ్ళక తప్పలేదు. తెలంగాణలో బీఆర్ఎస్ తిరుగులేని రాజకీయ శక్తిగా ఎదుగుతూ వచ్చింది. రెండు జాతీయ పార్టీలకు కేసీఆర్ కొరకరాని కొయ్యగయ్యారు. దాంతో సహజంగానే కాంగ్రెస్ బీజేపీలకు కన్ను కుట్టింది. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వస్తే తమ పప్పులు ఉడకమని తెలిసి కేసుల ద్వారా కేసీఆర్ కుటుంబాన్ని వేధిస్తున్నారు. అప్పటిదాకా కేసీఆర్ను దారికి తెచ్చుకోవడానికి మోడీ, అమిత్ షా విశ్వ ప్రయత్నాలు చేశారు. కానీ కేసీఆర్ ఎక్కడా తల వంచలేదు. అందుకే కేసీఆర్ను ఆయన కుటుంబ సభ్యులను టార్గెట్ చేశారు. ఒక దిక్సూచి లేకుండా, దిక్కు లేకుండా ఉంది ఈరోజు. ఈ రెండు పార్టీలు ఘోరంగా ఫెయిల్ అయిపోయినారు. కాంగ్రెస్, బీజేపీలు రెండు కూడా దారుణంగా విఫలమైనారు. ఎన్నో ఆశలు పెట్టుకొని నరేంద్ర మోడీకి రాజ్యం ఇస్తే ఆయన కూడా చతికిల పడిపోయినాడు తప్ప ఉరగబెట్టింది ఏమీ లేదు. ఏ ప్రజలకేం చెయ్యలేదు. అందువల్ల ఈ రెండు పొలిటికల్ సిస్టమ్స్ పనికిరావు ఈ దేశానికి. వీళ్ళు కేంద్రీకృతం చేస్తా ఉన్నారు అధికారాలను. రాష్ట్రాల అధికారాలు హస్తగతం చేసుకుంటా ఉన్నారు. కర్ర పెత్తనం చెలాయించేటువంటి ఒక డిక్టేటర్షిప్తో పనిచేస్తూ ఉన్నారు. అందుకోసం వాళ్ళను ప్రతిఘటించి నిలువరించి రాష్ట్రాల అధికారాలు పెంపొందించేటువంటి ఖచ్చితమైనటువంటి ఫెడరల్ ఫ్రంట్ ఈ దేశానికి రావాలి. దాని గురించి నేను కొంత ప్రయత్నం చేసినాను. 2023 అసెంబ్లీ ఎన్నికల కోసం తెలంగాణలో కాంగ్రెస్ బీజేపీ దోస్తీ కట్టింది. అందుకే బీఆర్ఎస్ను టార్గెట్ చేసి రేవంత్ రెడ్డికి దండిగా సహకరించారు మోడీ. కాళేశ్వరంలో అవినీతి జరిగిందంటూ ఉమ్మడి ఎన్నికల కార్యాచరణ రూపొందించి విచ్చలవిడిగా దుష్ప్రచారం చేశారు. అటు అసెంబ్లీ, ఇటు లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ బీజేపీ పార్టీల ఉమ్మడి టార్గెట్ బీఆర్ఎస్ఏ అయింది. చీకటి ఒప్పందాలు చేసుకుని పార్లమెంట్లో తెలంగాణ గొంతు లేకుండా చేసింది ఈ రెండు జాతీయ పార్టీలే. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ బీజేపీల పాచిక పారలేదు. 39 సీట్లు గెలుచుకున్న బీఆర్ఎస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా ప్రజల పక్షాన పోరాడుతోంది. కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేయాలన్న రేవంత్, మోడీల ఆటలు సాగనివ్వడం లేదు. అందుకే ఈ అక్రమ కేసులు, అందుకే ఈ ఫార్ములా, ఈ కేసు రచ్చ.
ఎవరేమన్నా కాంగ్రెస్ బీజేపీలు ముమ్మాటికి ఒకటే. దేశంలో ప్రాంతీయ పార్టీలు ఎదగకుండా అవి చేసే కుట్రలు అన్నీ ఇన్ని కావు. బలమైన రీజనల్ పార్టీలను దెబ్బకొట్టి తాము బలపడే కుట్రలు చేస్తారని కేసీఆర్ పదే పదే చెప్పారు. ఇప్పుడు ఆయన మాటలే అక్షర సత్యాలవుతున్నాయి. ఎక్కడికక్కడ ప్రాంతీయ పార్టీలను దెబ్బ కొట్టడానికి కాంగ్రెస్ బీజేపీ కుట్రలు చేస్తున్నాయి. ప్రాంతీయ పార్టీలకు బలం ఉన్న చోట వాటితో కూటములు కట్టడం, అవి బలహీనంగా ఉన్న చోట వాటి ఊపిరి తీసే ప్రయత్నాలు చేస్తున్నారు. హర్యానాలో ఆమ్ ఆద్మీ పార్టీని, యూపీలో సమాజ్వాదీని ఇలాగే భయపెట్టి దారికి తెచ్చుకున్నారు. తమ దాకా వస్తే గానీ తత్వం బోధపడదన్నట్టు కొన్ని ప్రాంతీయ పార్టీలు ఆలస్యంగా కళ్ళు తెరిచాయి. ఎన్నికలకు ముందు ఇండియా కూటమితో జతకట్టిన రీజనల్ పార్టీలు ఇప్పుడిప్పుడే తెరువుకు వస్తున్నాయి. కేసీఆర్ ఆనాడు చెప్పిన మాటలను ప్రాంతీయ పార్టీల నేతలు ఇప్పుడు గుర్తు చేసుకుంటున్నారు. 2024 లోక్సభ ఎన్నికల్లో సమాజ్వాదీకి 37, తృణమూల్ కాంగ్రెస్కు 28, డీఎంకేకు 22, వైసీపీకి 4 సీట్లు లభించాయి. కేసీఆర్ చెప్పినట్టుగా ఈ పార్టీలన్నీ ఒక్కతాటి మీద ఉంటే ఇవాళ కేంద్రంలో సీన్ వేరేలా ఉండేది. కేసీఆర్ మాట విని ప్రాంతీయ పార్టీలన్నీ ఒక్క మాట మీద బలంగా నిలబడి ఉంటే కాంగ్రెస్ బీజేపీలు ఇప్పుడిలా విర్రవీగేవి కావు. ఉంటే మేమే ఉండాలి, ఈ దేశాన్ని మేమే పాలించాలి, ప్రాంతీయ పార్టీలకు ఇక్కడ చోటు లేదు అన్నట్టుగా కాంగ్రెస్ బీజేపీలు ప్రవర్తిస్తున్నాయి. అవసరాన్ని బట్టి చీకటి ఒప్పందాలు చేసుకుంటున్నాయి. అందుకు తెలంగాణలో జరుగుతున్న పరిణామాలే తాజా ఉదాహరణ. మోడీ అండ చూసుకొని తెలంగాణలో మొదటి నుంచి రేవంత్ రెడ్డి రివెంజ్ రాజకీయమే చేస్తున్నాడు. రేవంత్ అరాచకాలకు మోడీ ఆశీస్సులు పుష్కలంగా ఉన్నాయి. బీఆర్ఎస్పై, ఆ పార్టీ నాయకులపై రేవంత్, మోడీ కూడబలుక్కొని కక్ష సాధిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల ముందు నుంచి బీఆర్ఎస్ పార్టీని, కేసీఆర్ను, కవితను, ఇప్పుడు కేటీఆర్ను టార్గెట్ చేశారు. అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు. జాతీయ స్థాయిలో విపక్షాలపై కేసులు పెట్టి వేధించడంలో బీజేపీ తిమింగలమైతే కాంగ్రెస్ సొరచేప. రాజకీయ కక్షల కోసం విచారణ సంస్థల్ని వాడుకోవడం హస్తానికి కమలానికి అలవాటే.
ఇటు రాజ్యాంగబద్ధంగా నడుచుకోవాల్సిన దర్యాప్తు సంస్థలు కూడా పక్కా జేబు సంస్థల్లా తయారైపోయాయి. మొదటి నుంచి ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తూనే ఉంది. అటు కాంగ్రెస్ పాలన చూసినా ఇటు బీజేపీ పాలనలో అయినా ప్రజాస్వామ్యం, పౌర హక్కులు, లౌకికవాదం మచ్చుకైనా కనిపించడం లేదు. నమ్మించి గొంతు కోయడంలో రెండు పార్టీలు ఆరితేరాయి. ప్రశ్నించే గొంతులను నొక్కేస్తున్నాయి. రాజ్యాంగాన్ని, పౌర హక్కులను కాలరాయడంలో రెండు పార్టీలు ఒకే తాను ముక్కలు. ప్రశ్నిస్తున్న వారిపై అక్రమ కేసులు బనాయించి ఏళ్ల తడబడి జైల్లో పెట్టేందుకు ఉపా లాంటి చట్టాలని తీసుకొచ్చిన దుర్మార్గ చరిత్ర కాంగ్రెస్ పార్టీది. ప్రజాస్వామ్యవాదులకు వెన్నుపోటు పొడిచిన గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్. వందల మందిని జైల్లో పెట్టి హింసించిన పార్టీ కాంగ్రెస్. ఇటు బీజేపీ ఏమైనా తక్కువ తిందా? కాంగ్రెస్తో బ్లేమ్ గేమ్ ఆడుతూ దేశంలో బుద్ధిజీవులపై బీజేపీ విష ప్రచారం చేసింది. మేధావులు బహిరంగంగా మాట్లాడకుండా చేసింది. ఇప్పుడు తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీకి బీజేపీ తోడైంది. రేవంత్ రెడ్డిని ముందుబెట్టి రాష్ట్రంలో మేధావుల్ని వ్యూహాత్మకంగా ప్రజలకు దూరం చేస్తోంది. తెలంగాణలో కేవలం కేసీఆర్ను టార్గెట్గా చేసుకుని కాంగ్రెస్, బీజేపీలు రెచ్చిపోతున్నాయి. రేవంత్ తానా అంటే బీజేపీ తందానా అనడం కామన్ అయిపోయింది. రేవంత్ చేత బీజేపీ వరుస తప్పులు చేయిస్తోంది. తెలంగాణలో ఏడాదిగా సాగుతున్నది ప్రతీకార రాజకీయమే. ఇచ్చిన గ్యారంటీలను అమలు చేయకుండా ప్రజలను తప్పుదోవ పట్టించే డైవర్షన్ పాలిటిక్స్ విజయవంతంగా నడుస్తున్నాయి. రాజకీయాల్లో కక్ష సాధింపు సంస్కృతి రాష్ట్రాభివృద్ధికి ఏమాత్రం మంచిది కాదు. రేవంత్ పుణ్యమాని తెలంగాణ ఇమేజ్ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఘోరంగా డ్యామేజ్ అవుతోంది. రాష్ట్రంలో ఆర్భాటపు పాలన కొనసాగుతోంది తప్ప ప్రజాస్వామ్య పాలన లేదు అని జయప్రకాష్ నారాయణ లాంటి పెద్దలు విమర్శిస్తున్నారు. అయినా ఈ సర్కారుకు సోయి రావడం లేదు. కక్ష రాజకీయాల కోసం కాంగ్రెస్ పార్టీ ఆఖరికి వలువలు కూడా విప్పేసింది. సిద్ధాంతాల్ని పక్కన పెట్టి బీజేపీ చంకనెక్కింది. పైకి బద్ధ శత్రువుల్లా కనిపిస్తున్న కాంగ్రెస్, బీజేపీలు తెర వెనుక అమలు చేస్తున్న ఎజెండా మాత్రం సేమ్. రీజనల్ పార్టీల్ని తొక్కడానికి కాంగ్రెస్, బీజేపీ చేతిలో చెయ్యేసుకొని నడుస్తున్నాయి. రావాలి దేశంలో ఈ దద్దన్నలు ముద్దన్నల యొక్క పార్టీలు పోవాలి. ఈ దేశం బాగుపడాలంటే ఎవడో మొగోడు పుట్టాలి, అన్నో పొలికేక రావాలి. 2001 కూడా దద్దన్నలు గిట్లే మాట్లాడి ఆడరేస్తావు నువ్వు తెలంగాణ అని. ఏ రాష్ట్రాలకు పోయి నేను మాట్లాడినో మీరందరూ కనిపెట్టిండ్రు. ముందుగానే పోయి సుర్రకుర్రా పిచ్చోళ్ళు లెక్క బిస్సం మన చేతిలో పెట్టుకుంటే మేము వంచని చెప్పినాం. ఎక్కడనో కూడా అడిగేటోడు పుట్టకపోతే ఈ దేశం గిట్లే పోవన్నా, కరెంటు గది గిట్లే ఉండన్నా, కరువులు ఇట్లే ఉండన్నా, సస్యశ్యామలంగా ఉండాల్సిన భారతదేశం 70,000 టీఎంసీల నీళ్లు కలిగి ఉండి ఎందుకు అవస్థపడాలి? మంచినీళ్లకు, తాగునీళ్లకు, సాగునీళ్లకు. సగం భారతదేశం చీకట్లో ఉన్నది అలా అంధకారంలో. సుమారు 18 రాష్ట్రాల్లో భయంకరమైన కరెంటు కోతలుంటాయి. ఏం దుస్థితి, ఏం దౌర్భాగ్యం ఈ దేశానికి. కేసీఆర్ లాంటి సమర్థుడైన నాయకుడు కేంద్రంలో ఉంటే తమ ఆటలు సాగవనే ఈ కుట్రలన్నీ అమలు చేస్తూ వచ్చారు. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రాకుండా నిలువరించడానికి ఇండియా, ఎన్డీఏ కూటములు వ్యూహాత్మకంగా పావులు కదిపాయన్నది క్లియర్. కేసీఆర్ జాతీయ రాజకీయాలు అడుగు పెడితే తమ ఉనికికే ప్రమాదమని గ్రహించి కాంగ్రెస్, బీజేపీలు చీకటి ఒప్పందాల్ని అమలు చేస్తున్నాయి. అయితే ఇది తాత్కాలికమే. అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపగలమా? కాంగ్రెస్ పెట్టిన ఈ అక్రమ కేసులు కూడా అంతే. న్యాయస్థానాల్లో నిలబడవు. అధర్మానికి ఆయువు తక్కువ.
కాంగ్రెస్ సర్కారు బెదిరింపులు ప్రశ్నించే గొంతులను ఆపలేవు. కేసులకు భయపడే టైపు కాదు బీఆర్ఎస్ పార్టీ. కేసులు, జైళ్లు బీఆర్ఎస్ నాయకులకు కొత్తేమీ కాదు. ఉద్యమ కాలంలో వందలాది కేసుల్ని ఎదుర్కొన్న చరిత్ర వారిది. ఇలాంటి కేసులతో బీఆర్ఎస్ మరింత స్ట్రాంగ్ అవుతుందే తప్ప బలహీనపడదు. పైగా గులాబీ పార్టీలో పోరాట పటిమ మరింత పెరుగుతుంది. ఆధారాలు లేని కేసులు ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేవు. రావణుడు 3 లోకాలను జయించి తనకు ఎదురే లేదని విర్రవీగాడు. హిరణ్యకశిపుడు ముల్లోకాలను పాలించి తాను అజేయుణ్ణని వీరతాళ్లు వేసుకున్నాడు. కౌరవులు అహంకార మదంతో కాలు దువ్వి చివరికి చిత్తయ్యారు. ఏ కాలం చూసినా, ఏ పురాణాన్ని తీసుకున్నా రాక్షస పరివారం సమూలంగా అంతమైంది. అధర్మాన్ని ఆచరించిన వాళ్లే కాదు, అండగా నిలిచిన వారు కూడా భస్మమైపోయారు. రేపు కాంగ్రెస్, బీజేపీల పరిస్థితి కూడా అంతే. అధర్మం మీద నడిపిస్తున్న ఈ అరాచకం ఎక్కువ కాలం నడవదు. వినాశకాలే విపరీత బుద్ధి. ఎవరెన్ని కుప్పిగంతులు వేసినా అంతిమ విజయం ధర్మానిదే. రాసి పెట్టుకోండి. ప్రాంతీయ శక్తి పైన కుమ్మక్కు కుట్రలు సాగుతున్నాయి. బీజేపీ, కాంగ్రెస్లు పైకి విమర్శించుకున్నట్టు కనిపించినా లోపల ఒకరికొకరు ఏ టీమ్గా, బి టీమ్గా పనిచేస్తూ దేశవ్యాప్తంగా బలమైన ప్రాంతీయ శక్తుల్ని అణిచిపెట్టే ప్రయత్నం చేస్తున్నాయి. కేసులతో రకరకాలుగా వేధింపులు చేస్తూ దారికి తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నాయి. కానీ ఇక్కడ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి, ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ పెద్దలైనటువంటి పార్టీ ముఖ్యులు కేసీఆర్ కావచ్చు, కేటీఆర్ కావచ్చు, ఇట్లా వాళ్ళని టార్గెట్ చేస్తూ రాజకీయాలు చేస్తున్నారు తప్పించి ప్రజల్ని పూర్తిగా గాలికి వదిలేశారు. ఇక్కడ చేస్తున్నటువంటి ప్రయత్నాలకు బీజేపీ సపోర్ట్ చేస్తుంది. అలాగే దేశవ్యాప్తంగా బీజేపీ చేస్తున్నటువంటి ఇటువంటి వ్యవహారాలకు కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేస్తుంది. 2 జాతీయ పార్టీలు పరస్పరం ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటూ ప్రాంతీయ పార్టీల ఉనికి లేకుండా చేసే ప్రయత్నం చేస్తున్నాయనేటువంటిది బహిరంగ రహస్యం.